ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. సపోజ్ మనము నవజాత శిశువులో మనం 9 నెలల తర్వాత బేబీ జనరల్లీ ఆర్ఓపి అనేది ఉండదు. సో, ఆర్ఓపి అనేది ఎవరికి ఉంటది? సపోజ్ ప్రీటర్మ్ బేబీస్‌కనే ఉంటది. ప్రీటర్మ్ బేబీస్‌లో కూడా మనం డివైడ్ చేస్తాము. అంటే 28 నుంచి 30 బేబీకి ఒకటి ఇది. 28 లోపల ఒక బేబీ, 30 నుంచి 34 వరకు ఒక సెట్ ఆఫ్ గ్రూప్, 34 నుంచి 37 వీక్స్ ఒక గ్రూప్. సో, ఇట్లా డివైడ్ చేస్తాము. సో, ఇంపార్టెంట్ ఆర్ఓపి ఎవరికి ఉంటది? 28 వారం లోపల పుట్ట బేబీకి చాలా ఆర్ఓపి అనేది కామన్ ఉంటది. అంటే దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3 ఆర్ లోపల ఎలా ఉంది? ఏపీఆర్ఓపి అంటాం. అంటే అగ్రెసివ్ ఉందా లేదా అని. ఇదన్నీ మెడికల్ శబ్దాలు. సో, సహజంగా చెప్పాలంటే ఇది మన ఐ గ్రోత్ ఏమవుతది? అది ఐ గ్రోత్ నార్మల్ అవుతుందా లేదా? అది నార్మల్ నుంచి డీవియేట్ అవుతుందా లేదా? సపోజ్ డీవియేట్ అవుతుంది, అక్కడే ఆగి మనం నార్మల్ ఎలా ఎళ్ళాలో దానికి కనుక్కోవడానికి మనము టెస్ట్ చేస్తాము. సింపుల్ పదాలు చెప్పాలంటే. సో, ఇది మనం ముందర చేస్తేనే తెలుస్తది. ఒక్కసారి అది జబ్బులు వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము. సో, అది ప్రివెన్షన్ అంటే మనం ఒక మార్గంలో వెళ్తాము. మన ఐ డెవలప్‌మెంట్ ఒక మార్గంలో వెళ్తుందా లేదా? ఆర్ డీవియేట్ అవుతుందా? డీవియేట్ అయితే అక్కడ లేజర్ చేసి దానికి ఆపేస్తారు. మళ్ళీ నార్మల్ మార్గంకి వెళ్తారు. సో, ఇది సింపుల్ పదాల్లో చెప్పాలంటే ఆర్ఓపి అనేది ఇది. సో, దీనివల్ల ట్రీట్మెంట్ రకరకాలు ఉంటాయి. కొన్ని బేబీస్‌కి ఓన్లీ అబ్జర్వేషన్ చేయాలా. అది డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్. అది ఎక్కడుంది, మెచ్యూరిటీ ఉందా లేదా, ఎంత మెచ్యూర్ ఉంది. ఆ జోన్స్ ఉంటాయి. జోన్ 1, 2, 3 అనేవి ఉంటాయి. సో, దాంట్లో మెచ్యూరిటీ ఎలా ఉంది, దాన్ని చూసినే దీనికి ట్రీట్మెంట్ అవసరమా లేదా ఓన్లీ ఫాలోఅప్ చేయాలా. ఫాలోఅప్ అంటే ఏంటి? ఈరోజు చేసాము, మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేస్తారు. మళ్ళీ నార్మల్ ఉందా లేదా, మళ్ళీ డీవియేట్ అవుతుందా లేదా. సపోజ్ డీవియేట్ అవ్వట్లేదు, మన ప్రకారమే జరుగుతుంది అంటే జస్ట్ అబ్జర్వేషన్ చేసి నార్మల్లీ ఐస్ మెచ్యూరిటీ ఉంటుంది. 40 వీక్స్‌కి సరిపోతుంది. 40 వీక్స్‌లో మెచ్యూరిటీ వచ్చేస్తది. 40 వీక్స్ లోపల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటేనే దానికి ప్రకారం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది.